సుస్వాగతం. అందరు రెడీగా ఉన్నారా? మరి స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఈరోజు నా కో-హోస్ట్గా నా లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్ రోల్ ప్లే చేయడానికి ప్రశాంతి మేడం వస్తున్నారు. ఆమె ఫారెన్ నుంచి రిటర్న్ అయ్యారు. ప్లీజ్ అడగద్దు ప్రశాంతి మేడం ఫారెన్ ఎప్పుడు వెళ్ళారని. ఆమె ఫారెన్ నుంచి రిటర్న్ అయిన నా ఫ్రెండ్ క్యారెక్టర్ని ఈరోజు ప్లే చేస్తున్నారు. ఓకే, నమస్కారం. 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 What's all this? It is all celebration. We are all celebrating the greatest festival. Actually, you told me to come here, but actually want to go to home. ఇంటికి వెళ్తుంటే వద్దు స్కూల్కి రమ్మని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఈరోజు స్కూల్లో మేము ఒక ప్రత్యేకమైన సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తావని రమ్మన్నాను. సో ఏంటా సెలబ్రేషన్? వాట్ ఈజ్ సెలబ్రేషన్? వాట్ ఆర్ వీ సెలబ్రేటింగ్ టుడే? మా పిల్లలందరూ చెప్పారు కదా, ఈరోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సంక్రాంతి అంటే నార్మల్ అన్ని ఫెస్టివల్స్ లాగే కదా, వాట్ సో స్పెషల్? వాట్ సో స్పెషలా? అలా ఎలా అడిగారండి మీరు? సంక్రాంతి మాకు అన్ని ఫెస్టివల్స్ కన్నా పెద్ద ఫెస్టివల్. దీన్నే పెద్ద పండగ అని కూడా అంటాం. దీన్ని మేము 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం, తెలుసా? ఒక్కరోజు కాదు. ఓకే, సో ఈ 3 రోజులు ఏం చేస్తారు? 3 రోజులు మూడు విధాలుగా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటది? మా పిల్లలందరూ చూడండి ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు. ఓకే, సో మీరు కూడా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వస్తే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తాం. అయితే నేను కూడా మీలాగే ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తాను. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. సరే, మేడం వచ్చే లోపల మనం సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు నేను సాధారణంగా అన్నపూర్ణ హై స్కూల్ డైరెక్టర్ గారు శ్రీమతి అండ్ శ్రీ వల్లూరి సత్యనారాయణ చౌదరి గారిని, ప్రిన్సిపల్ గారిని, వైస్ ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అకేషన్ని బిగిన్ చేస్తారు. ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ఈరోజు మన సెలబ్రేషన్లో ఇప్పుడు భోగి మంటలు మన డైరెక్టర్ సారు, మేడం, ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ సార్ వెళ్ళి భోగి మంటల్ని ప్రారంభిస్తారు.
మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత భోగిపల్లి కార్యక్రమం చూద్దాం. ఓకేనా? ఒక్కటి మాత్రమే వేయాలి. ఎందుకంటే రేగిపళ్ళలో వ్యాధి నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండడం, ఇలాంటివన్నీ మనకు వచ్చే అనారోగ్యాల్ని రక్షిస్తూ ఉంటుంది. అందుకని రేగిపళ్ళని భోగిపళ్ళలో కలిపి పిల్లలకి పోస్తారు. భోగిపళ్ళలో వేసేటప్పుడు ఏంటి, పువ్వులు, రాగి నాణాలు, లేకపోతే చిల్లర నాణాలు, అలాగే రేగిపళ్ళు కలిపి పిల్లలకు వేస్తారు. ఇలా వేయడం వల్ల పిల్లల యొక్క ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందని మన పెద్దలు చెప్తున్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, భోగి పండగ రోజు సాయంకాలం లోపుగా చిన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి భోగి పళ్ళు వేయడం వల్ల దీర్ఘ ఆయుష్ కలుగుతుంది. అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు వాళ్ళకి లభిస్తాయని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదే కాకుండా మన సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే చిన్న పిల్లల యొక్క తలపైన బ్రహ్మరంధ్రము పలుచగా ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపించడం కోసం రేగిపళ్ళని, చిల్లర నాణాలని, పువ్వుల్ని కలిపి వేయడం వల్ల వాళ్ళు జ్ఞానవంతుల కింద మారుతారు. అందుకోసమని మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ధన్యవాదాలు.
వేస్తే మేము ఎక్కడ ఎంజాయ్ చేస్తామంటున్నారా? నాకు తెలుసు, అర్థమైంది. మరి మీరు ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు ఒకళ్ళు వస్తున్నారు. ఎవరు? చూసావా మా భోగిపల్లి ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగిందో? చూశాను మేడం, చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఎంత క్యూట్గా కూర్చున్నారో, బుద్ధిగా భలే అనిపించింది నాకు. కాకపోతే కూర్చుంటేనే ఇంత క్యూట్గా ఉన్నారంటే ఇలాంటి చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ గిరగిరా తిప్పడానికి ఎవరు వస్తున్నారు? గిరగిరా సాంగ్తో వస్తున్నారు మన ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. లెట్స్ వెల్కమ్ దెమ్. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎట్టగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంకా పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకొనా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిత్తాం ఏ మబ్బు వెనక ఏ సినుకు ముందో ఏడారాలునో తవ్వలోనా ఏ మలుపు ఉందో ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా గిర్ర గింగిరాగిరే సర్ర పొంగరాలివే జర్ర సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర గింగిరాగిరే తుర్రు తోట పిట్టలే చర్ర ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిత్తాం గట్టిగా క్లాప్స్ కొట్టండి. వాళ్ళు చాలా చిన్న పిల్లలు, జస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు. వాళ్ళు కొన్ని రోజులు జస్ట్ 3 డేస్లో ఆ డ్యాన్స్ నేర్చుకుని అంత బాగా చేశారు. ఆ డ్యాన్స్కి అలా ప్రాక్టీస్ చేయించిన మన టీచర్లు ఎన్ శిరీష మేడం, గాయత్రి మేడం, నిఖిత మేడం, శ్రావణి మేడంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఎనీ గెస్? మీరు ఎవ్వరు గెస్ట్ చేయలేని ప్రోగ్రామ్ నెక్స్ట్. అదేంటో చెప్పానా? ఈ ఫారెన్ రిటర్న్ మేడం అయితే అసలు ఎప్పుడు విని కూడా ఉండరు దాన్ని. అదేంటంటే గొబ్బిళ్ళు సాంగ్. గొబ్బిళ్ళు అంటే తెలుసా మీకు? వావ్, వెరీ గుడ్. సో మనం సంక్రాంతికి చక్కగా ముగ్గులేసి ఆ ముగ్గుల్లో ఆవు పేడతో ముద్ద చేసి ఆ ముద్దను ముగ్గు మధ్యలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాట పాడతాం. అదే ఈ గొబ్బిళ్ళ సాంగ్. ఇప్పుడు ఈ ట్రెడిషనల్
గొబ్బిలి సాంగ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు మాధవి మేడం అండ్ దేర్ చిల్డ్రన్. లెట్స్ వెల్కమ్ దమ్. గోపియలో గోపియలో దుక్కులున్నారంట ఏమి దుక్కులున్నారంట రాజవారి తోటలో జామదుక్కులున్నారంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 విత్తు నాటారంట ఏమి విత్తు నాటారంట రాజవారి తోటలో జామ విత్తు నాటారంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 మొక్క మొలిసిందంట ఏమి మొక్క మొలిసిందంట రాజవారి తోటలో జామ మొక్క మొలిసిందంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట రాజవారి తోటలో జామ పువ్వు పూసిందంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 పిందె పిందె వేసిందంట ఏమి పిందె వేసిందంట రాజవారి తోటలో జామ పిందె వేసిందంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 కాయ కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజవారి తోటలో జామకాయ కాసిందంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 పండు పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజవారి తోటలో జామ పండు పండిందంట అవునాటి అక్కలార చంద్రగిరి బామలార బామలగిరి గోపిలో గోపియలో 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 గోపియలో. చాలా అంటే చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఐ లవ్డ్ ఇట్. మీకు కూడా నచ్చిందా? మరి దీన్ని చేయించిన మాధవి మేడంకి, చేసిన మన పిల్లలకి కలిపి ఒకసారి గట్టిగా మీరు క్లాప్స్ కొట్టాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే సంక్రాంతి రోజు ఉదయాన్నే వస్తారు. అలాగే సంక్రాంతి ముందు నుంచి నెల రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఉదయాన్నే మన ఇంటికి ఒకళ్ళు వస్తారు. ఎవరమ్మా? ఎవరు వస్తారు? మరి ఇక్కడికి కూడా వచ్చేసారు ఈరోజు. మన స్కూల్ స్టూడెంట్ హరిదాస్ గెటప్లో వచ్చి మిమ్మల్ని ఇప్పుడు అలరిస్తారు. మీరు చూడండి. ఓకే? ఏ తీరుగనను దయచూచెదవో ఇణవంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను నలినదలేక్షణ రామా ఏ తీరుగనను దయచూచెదవో ఇణవంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను నలినదలేక్షణ రామా శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నదే కానుపురామా ఏ తీరుగనను దయచూచెదవో ఇణవంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను నలినదలేక్షణ రామా క్రూర కర్మములు
నేరక చేసితి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము సేయవే దైవసికామణి రామా ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను నలినదలే క్షణ రామా శ్రీమద్రమారమణ గోవిందో హర్ శ్రీమద్రమారమణ గోవిందో హర్ సమస్తం శ్రీకృష్ణార్పణమస్తు ధన్యవాదాలు. పొద్దున్నే బైక్ మీద టేప్ రికార్డర్లో ప్లే చేస్తూ వస్తున్నారు, కానీ మన స్టూడెంట్ మోడర్న్ హరిదాస్లా కాకుండా తనే పాడుతూ మనల్ని అరలించాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు గట్టిగా ఈ హరిదాస్కి మన ట్రైనింగ్ ఇచ్చిన మేడం మాధవి మేడం, ఆ మేడం కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. మేడంని కూడా ఒకసారి రమ్మంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిదాస్ గెటప్లో మన స్టూడెంట్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. వాట్ నెక్స్ట్ అని. సో హూ విల్ బి ద నెక్స్ట్ ఇప్పుడు వినోదం. మనకి వినోదం పంచడానికి కూడా ఒకళ్ళు వస్తారు సంక్రాంతి రోజు మన ఇంటికి. అది ఎవరైనా గెస్ట్ చేయగలరా? సంక్రాంతి రోజున వినోదం పంచడానికి మనకి ఒకళ్ళు వస్తారు. ఎవరు చెప్పారు కొంతమంది? పెట్టెల దొర అని. తెలుసా పెట్టెల దొర గురించి మీకు? తెలీదా? ఈరోజు మీరు తెలుసుకుంటారు అసలు పెట్టెల దొర ఎవరు, ఏం చెప్తారు, మనకి ఎలా వినోదం పంచుతారని. చూస్తారా? నవ్వడానికి రెడీగా ఉండండి. లెట్స్ వెల్కమ్ పిట్టెల దొర. వచ్చేసానండి మెండపేట అన్నపూర్ణ స్కూల్లో సంక్రాంతి సంబరాలకు పిట్టెల దొరని వచ్చేసానండి. మీకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదని అందరికీ ల్యాప్టాప్లు, ఐఫోన్లు, ట్యాబ్లు తీసుకుని వచ్చేసానండి. సార్ తప్పుకోండి, మా గన్ పేలిపోతుంది. ముందు 3 కిలోమీటర్లు, వెనక 7 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. మా గన్ ఆఫ్ చేయమంటారా, మోప్ చేయమంటారా? ఆఫ్ చేస్తే 6,000, మోప్ చేస్తే 3,000, వెనక్కి వెళ్తే 7,000, పైకి వెళ్తే 10,000. మా గన్నకు లైసెన్స్ లేదు, పేలిస్తే కేసు లేదు. మా గన్ను ఇప్పుడు పేలిస్తే అర్ధరాత్రి 12 గంటలకు పేలుతుంది. మా గన్ను ముందు నుంచి పేలదు, వెనక నుంచి పేలుతుంది. నా గన్న చూసి, నా టోపీ చూసి మన ముఖ్యమంత్రి గారు పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని ₹6 అడ్వాన్స్ ఇచ్చారు. నేను జీడిపప్పు అంత జీప్ వేసుకుని తూటికర్రంత తుపాకీ పట్టుకుని యుద్ధానికి వెళ్ళి బతుకున్న వారిని చంపితే భయపడతారని చచ్చిన వారిని చంపేసి వచ్చాను. మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావలిస్తే చెప్పండి. రాజమండ్రిలో పేపర్ ఫ్యాక్టరీ మాదే, ద్వార్పుల్లో ఆయిల్ ఫ్యాక్టరీ మాదే, రామచంద్రపురంలో ఆటోస్ ఫ్యాక్టరీ మాదే. మా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. నేను 3 కోట్లు మురికి కాలువలో పాడేశాను. మా ఇంట్లో కోడిగుడ్డ అంత బంగారం ఉంది, కానీ అన్నం తినడానికి బియ్యం లేక బాధపడుతున్నాను. నేను చదువులో కూడా బాగా పాస్ అయ్యానండి. నాకు చదువు భుజాల దాకా వచ్చు, గురింతాలు గుండెల దాకా వచ్చు. నాకు వచ్చిన ఇంగ్లీషు వీళ్ళంటా పరిగెట్టేస్తుంది. చదువు ఎక్కువైపోయి నేను సంతకం పెట్టడం కూడా మర్చిపోయానండి. వచ్చేసాను. పెట్టెల దొరని వచ్చేసాను. ధన్యవాదములు. చాలా గట్టిగా కొట్టాలి. ఈ పిట్టల దొరికి ప్రాక్టీస్ ఇచ్చింది కూడా మన మాధవి మేడమే. మాధవి మేడంని కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం. షూట్ చేసి వస్తాడంట మిమ్మల్ని అందరినీ, మరి చూసుకోండి. గన్ అటువే పెట్టినా షూట్ చేసి. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమనుకుంటున్నారు మీరు? అసలు అర్థం కాల. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. మేడం మీకు ఎలా అనిపించింది పెట్టెల దొర వినోదం? బాగుంది, చాలా బాగుంది. కాకపోతే అన్ని స్టేట్స్లో ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా, లేదంటే ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? మేడంకి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్రాంతి అని పెద్ద పండుగని పెద్దగా చేసుకుంటున్నారు.
మరి మిగిలిన స్టేట్స్లో కూడా ఇలాగే చేసుకుంటారా, లేదంటే వాళ్ళు ఏ పేరుతో చేసుకుంటారు, ఏ స్టేట్స్లో ఫెస్టివల్ ఎలా చేసుకుంటారని డౌట్ వచ్చింది. సో మరి మనం ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా? 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఒక వినూత్నమైన వినోదభరితమైన విజ్ఞానాన్ని అందించి దేశభక్తిని మేల్కొల్పే ఒక్క వినూత్నమైన ప్రోగ్రాంకి వాళ్ళని పిలుద్దాం. Namaskaram. Our state is Andhra Pradesh. Amravati is our capital. We speak Telugu. Our main festivals are Sankranti and Ugadi. Namaskar. We are from Kerala. Thiruvananthapuram is our capital. We speak Malayalam. Our name festival is Onam. Namaskar. We are from Kashmir. Srinagar is our capital. We speak Kashmiri. Our main festival is Lohari. नौवारी थाट मोगर गजरा साज के साथ नजरेचा नखरा नथीचा तोरा डोळ्यांच्या डोहाला काजळ किनारा. Namaste. We are from Maharashtra. Mumbai is our capital. We speak Marathi. Our main festival is Ganesh Chaturthi. We are from Punjab. Chandigarh is our capital. You speak Punjab. Our main festival is Baisakhi. Vanakkam. We are from Tamil Nadu. Chennai is our capital. We speak Tamil. Our main festival is Pongal. পুজো পুজো গন্ধ নিয়ে নতুন গানের ছন্দ নিয়ে শারদীয়ায় খুশিতে মন নাচে এলো 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 মা দুর্গা মা আরে এলো 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 মা দুর্গা মা হে ঢাক বাজা. Namaskar. We are from West Bengal. Kolkata is our capital. We speak Tamil. We speak Bengali. Our main festival is Dashara. Ram Ram. We are from Rajasthan. Jaipur is our capital. We speak Hindi. Our main festival is Holi. We belong to different states, we speak different languages, but we are all united by country. We are Indians. Jai Hind! అందరూ బాగా ఎంజాయ్ చేశారమ్మా దీన్ని. మరి ఇంత బాగా ఈ ప్రోగ్రామ్ చేయించిన మానస మేడంని, శిరీష మేడంని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా గట్టిగా, వాళ్ళు చాలా బాగా చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఏ స్టేట్లో ఎలా ఏ ఫెస్టివల్స్ మెయిన్గా చేసుకుంటారో తెలుసుకున్నారా? తెలుసుకున్నాను. ఇండియా ఎందుకు ఇంత గ్రేట్, ఇండియా ఎందుకు ఇంత పవర్ఫుల్ అనేది కూడా తెలుసుకున్నాను.
మరి ఇప్పుడు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? సంక్రాంతి అన్నారు, సంక్రాంతి సగంలోనే ఆపేశారు. కంటిన్యూ చేద్దామా? సంక్రాంతి సగంలో ఆపలేదు. సంక్రాంతి అంటే పెద్ద పండగ. పెద్ద పండగ అంటే ఎందుకు చేసుకుంటాం మనం ఈ పండగ? అసలు రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించి ఆ పంట చేతికొచ్చి ఆ సంతోషంతో చేసుకునే పండగే పెద్ద పండగ, అదే సంక్రాంతి పండుగ. మరి ఆ వ్యవసాయం చేయడం ఎంత కష్టమో, దానిలో ఎన్ని స్టెప్స్ ఉంటాయో ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? వ్యవసాయమా? అందులో అంత స్పెషల్ ఏముంది? చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ని ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు? అగ్రికల్చర్ అంటే ఏంటో నీకు తెలియాలంటే ఇప్పుడు నువ్వు ఈ స్కిట్ చూడాల్సిందే. దీని తర్వాతే దాంట్లో ఉన్న కష్టం, దాని విలువ, దాని అవసరం నీకు అర్థమవుతాయి. సరేనా? పిలుద్దామా మరి? చూద్దామా మరి? కమాన్. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే. పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే వ్యవసాయం ఎంత కష్టమో అర్థమైందమ్మా మీ అందరికీ? అయిందా అవ్వలేదా? మరి రోజు బాక్స్లో మీరు లంచ్ పాడేస్తే ఎంత కష్టమో అర్థమవుతుందా ఇప్పుడు? ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంత కష్టపడితే కానీ మన బాక్స్లోకి మన ప్లేట్లోకి ఫుడ్ రావట్లేదు. సో అలాంటి ఫుడ్ని మీరెవరు వేస్ట్ చేయొద్దు. ఇక్కడి నుంచి మీరు అది నేర్చుకోండి. మరి ఇంత అందంగా ఈ ప్రోగ్రామ్ చేయించిన మన రాంబాబు సార్కి, నజ్మా మేడంకి, పోలాదేవి మేడంకి గట్టిగా క్లాప్స్. చాలా కష్టపడ్డారు, చాలా అన్ని తీసుకొచ్చారు. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. 3 times స్లోగన్ ఇవ్వండి. జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. వాళ్ళకి మనం ఇచ్చే నిజమైన గౌరవం మన ఫుడ్కి వాల్యూ ఇవ్వడమే. సరేనా? I'm proudly occupying this space for 2 seconds. Please listen me carefully. Now we played a skit on agriculture. అగ్రికల్చర్లో మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో we all observed now. వంగడం, కూర్చోవడం, పైకి లేవడం, వాళ్ళు చేసేదంతా విత్ బాడీ ఓన్లీ, నాట్ ఎట్ ఆల్ యూజింగ్ మైండ్. అంటే మైండ్ యూజ్ చేయకుండా చేయరు అని కాదు, బట్ స్ట్రెస్ లేని పని, ఎంజాయ్ చేస్తూ చేసిన పని. ఓకే, నౌడేస్ ఈ పని మొత్తం పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి వీఆర్ టేకింగ్ యోగా ఇన్ ద మిడిల్. యోగాని తెచ్చి మధ్యలో పెట్టారు. యూ ఆల్ నో మీ, ఐఎమ్ యోగా టీచర్ హియర్ ఇన్ అన్నపూర్ణ. ఐఎమ్ ప్రౌడ్లీ యాక్సెప్టింగ్ మై ప్రొఫెషన్
ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ దీనికి చాలా చాలా పెద్ద పీట వస్తుంది. ఎందుకంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ అంతా సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి మనం బాడీని ఫిజికల్గా కష్టపెడితే మెంటల్గా రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ యాక్టివిటీలో చిల్డ్రన్ ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కటి చెప్పండి. ఇందులో మనం ఒకటి తీసుకుంటున్నాం, ఏంటి? చెక్కీ జావా, తిరగలి తిప్పడం. మనం యోగాలో చేస్తున్నాం కదా, రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. చేస్తున్నాము అన్నవాళ్ళు, థ్యాంక్ యూ. నెక్స్ట్ తాడాసన్. సో మెనీ ఆసన్స్ ఆర్ దేర్, దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు దిస్ ఓన్లీ. కల్టివేషన్కి మన బాడీలో ఎవ్రీ పార్ట్ వంగి వంగి చేస్తాం. వీఆర్ సైడ్ ఫ్రమ్ ద కల్టివేషన్ అండ్ లివింగ్ ఎ మోడర్న్ లైఫ్ నౌ. ఫర్ దట్ మోడర్న్ లైఫ్ వీ హ్యావ్ టు యాడ్ యోగా. Every day doing 15 to 20 minutes yoga gives you healthy body and physical structure and physical body, sound body. Okay, please na request endante 15 minutes is more than enough for children and parents, teachers, evaraina sare. Please habitate yoga into your life. Thank you so much. కనిపించని త్యాగం, ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న. తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా. తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే. డోలి 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 రే, డోలి 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 రే. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు పొదవేమున్నది. Let's dance on some mass stuff. Conductor song వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని, శివలి రకన సుట్టదాన్ని, సేతి లగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టేదాన్ని. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రారు బాబా. మురిసేవాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు, చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు. మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు, ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు. ఓహో ఒళ్ళు విరుచుకొని ఉత్తరానవో కొత్త కాంతి రేగే, ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే. ఈ పుడమంతా ఓ పులకింత ఇక వేడుకలే జరిగే. గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో, ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో. గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో, ఆ గోవుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో. మురిసేవాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు, చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు. ఓ మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు, ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు. నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా, రింగా రింగా విర్రాన చేరుకోనా, నీ ముందు నిల్చుకోనా, చేసి ఎత్తుకోనా బంగారంగా. నిల్చు
శ్రేష్ఠ నరశాతుల కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరగదీస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా, ఈడ చూసినా, యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, మేటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా. పేకాయి స్వామి దేవుడా నన్నేలి నోడ, పేకాయి స్వామి దేవుడా. శాస్త్రి ఆ భాష అంటే నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. సెటిల్ వేస్తున్నావు ఏంటి? మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ. పాడు. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో దుమ్ము దులిపేస్తాడో. డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. இது சப்ப பீட்டு கொளுத்துக்கடா. மஜாப்பா மஜாப்பா. இதா 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 இதா. ஏய் ரெடிடா வாடா. பாத்தி கம்மி. ஓகே. ஓகே. భాను ప్రసన్న మేడం అండ్ నజ్మా మేడం వాళ్ళిద్దరూ ఈ బాయ్స్కి గర్ల్స్కి ప్రాక్టీస్ ఇచ్చారు. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్. భాను ప్రసన్న మేడం, నజ్మా మేడం రావాల్సిందిగా కోరుచున్నాం. స్టూడెంట్స్ బాగా పెర్ఫామ్ చేశారంటే దాని వెనకాల టీచర్స్ యొక్క ఎఫర్ట్ చాలా ఉంటుంది, దాన్ని మనం గుర్తించడం చాలా అవసరం. సో ప్లీజ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఫర్ దెమ్. కనుమ రోజు రైతులందరూ కూడా వారికి సహాయం చేసిన యానిమల్స్, పశువులు ఏవైతే ఉంటాయో వాటిని అలంకరించి పూజించి గౌరవిస్తారు. సో అది కనుమ రోజు ప్రత్యేకత. అది ఇప్పుడు మీరు స్కిట్ రూపంలో చూడబోతున్నారు. ఆర్ యూ ఎక్సైటెడ్? మరి పిలిచేద్దామా వాళ్ళని. 3rd to 5th క్లాస్ కనుమ ప్రత్యేకత చెప్పే ప్రత్యేకమైన స్కిట్. చూడు చూడు ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు మనకి టేస్టీ ఫుడ్ దొరికింది. అవును స్నోయి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి తిందాం.
ఏంటి అటు చూడు టుడే ఈ ఆక్స్ కౌ అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఎస్ దే ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ వై ఆ ఫార్మర్స్ వాటిని ఎందుకు ఇలా రెడీ చేశారు వాటికి స్పా మేకప్ ప్రేయర్ చేయడం ఇవన్నీ ఏమిటి మనకి ఎందుకు ఎప్పుడు ఎవరూ చేయలేదు అవి కూడా మనలాంటి యానిమల్స్గా మరి ఇవి ఎందుకు ఇంత స్పెషల్ నాకు తెలీదు స్నోయి ఓకే ఓకే మనం మన టీచర్ని దీని గురించి అడిగి మన డౌట్ క్లియర్ చేసుకుందాం ఓకే అయ్యో ఈరోజు కూడా అందరికన్నా త్వరగా స్కూల్కి వచ్చేసాను నా క్లాక్లో టైం చూడడం ఎప్పుడు వస్తుందో హో సరే కొంచెంసేపు నిద్రపోవచ్చు అందరూ వచ్చాక లేవచ్చు ఎప్పటిలానే స్కూల్కి టైం అవ్వకుండానే వచ్చి నిద్రపోతుందా సర్లే మనం ఖాళీయేగా మనం పేరు చూసుకోవచ్చు నీ దగ్గర టూరిజం పన్ను నువ్వు దిగు తీసేసుకున్నావు కదా నీకు అది డైజెషన్ అవుతుంది అనుకుంటున్నావా అవ్వదు నీకు అది స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది నో ప్రాబ్లం నాకు ఏం వచ్చినా నువ్వు నన్ను ఏం తిట్టినా నేను నీకు ఇవ్వనుగా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టీచర్ సిట్ టీచర్ అందరూ మీ హోంవర్క్ చేశారా చేశాం టీచర్ సరే ఇప్పుడు నేను బోర్డు మీద ఒక ప్రాబ్లం ఇస్తాను అది మీరు టేబుల్స్ లేకుండా చేయాలి ఓకే టీచర్ అదేంట్రా ఫాక్సీ నేల మీద కూర్చున్నావు మీరే చెప్పారు కదా టీచర్ టేబుల్ లేకుండా చేయాలి అందుకనే కింద కూర్చున్నాను టీచర్ ఏం చెప్పావురా ఎంత టాలెంట్ ఉందిరా నీలో నేను చెప్పింది ఎక్కలు వాడకుండా ప్రాబ్లం చేయమనిరా కింద కూర్చొని చేయమని కాదు వెళ్ళి ప్లేస్లో కూర్చో అవునా టీచర్ ఓకే టీచర్ ఓకే స్టాండప్ సీనియర్ జూనియర్ వర్డ్స్కి మీనింగ్ చెప్పు సీనియర్ అంటే సీకి దగ్గర ఉండేవా టీచర్ జూనియర్ అంటే జూకి దగ్గర ఉండేవా టీచర్ అవునా నిజమా ఏం చెప్పావురా స్టూడెంట్ అంటే నువ్వేరా స్టూపిడ్ ఫెలో ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్ సిట్ డోకి స్టాండప్ ఒకసారి నీ మ్యాథ్స్ బుక్ ఇవ్వి అదేంట్రా మ్యాథ్స్ బుక్ ఇవ్వమంటే నిలబడి చేస్తున్నావు నా మ్యాథ్స్ బుక్ ఆత్మహత్య చేసుకుంది టీచర్ బుక్ ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా నా మ్యాథ్స్ బుక్ నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్ అందుకే నా మ్యాథ్స్ బుక్ ఆత్మహత్య చేసుకుంది టీచర్ ఏం స్టోరీ చెప్పావురా గొప్ప రైడర్ అయిపోవచ్చు ఫ్యూచర్లో కూర్చో చిన్ని స్టాండప్ గ్రహాలెన్ని 10 టీచర్ అదేంటమ్మా 8 కదా ఆగ్రహం సత్యాగ్రహం టీచర్ వామ్మో నీ తెలుగు సంతకల్లా ఆ 2 గ్రహాలు కాదమ్మా పదాలు కూర్చో మున్ని కమ్ హియర్
భూకంపాలు ఎందుకు వస్తాయి? భూమి తన చుట్టూ తాను తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపాలు వస్తాయి టీచర్. నా కళ్ళు తిరుగుతున్నాయమ్మా బాబు, నీ ఆన్సర్కి వెళ్ళి. ఓకే టీచర్. ఫాక్సీ స్టాండర్డ్ వెళ్ళిన తర్వాత బుక్స్ తీయగానే చదవకుండా పడుకుంటున్నావంటే ఏంటి? అవును టీచర్, నాకు తెలిసి నా బుక్స్ మీద ఎవరో మొత్తం వేసేస్తున్నారు టీచర్, అందుకనే ఈ బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది టీచర్. ఈ తెలివి చదువులో చూపించు, ఇటువంటి వాటిలో కాదు. కూర్చో. అరే 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 ఏంట్రా ఈ నాయిస్? నిన్నే కదరా క్లాస్లో చెప్పాను సైలెంట్గా ఉండమని. అవును టీచర్ చెప్పారు, సైలెంట్గా ఎలా ఉండాలి అని డిస్కస్ చేసుకుంటున్నాం టీచర్. నన్ను ఎలా తినేస్తున్నారేంట్రా బాబు? కూర్చో. డోగి స్టాండ్ అప్. రైట్ ద హోటల్ స్పెల్లింగ్ ఆన్ ద బోర్డ్. అదేంట్రా హోటల్ స్పెల్లింగ్ లో టీ రాయలేదేంటి? నేను స్కూల్కి వచ్చేటప్పుడే హోటల్కి వెళ్ళి టీ తాగేశాను టీచర్. మరి ఇంకా టీ ఉండదు కదా టీచర్, అందుకే HOEL రాశాను టీచర్. ఏం చెప్తివి? ఒకప్పుడు నేను పరమానంద శిశు గురించి విన్నాను రా, ఇప్పుడు మీ అందరిలోని ప్రత్యక్షంగా చదువుతున్నాను. నాతో ఎలా ఆడుకుంటున్నారేంట్రా బాబోయ్? ఎలుక్కుచా. కమిన్ టీచర్. ఎస్ కమిన్. ఏంట్రా బంటి ఈరోజు లేట్గా వచ్చారేంటి? ఈ స్నోయే టీచర్ నేను రాను అన్నా క్యారెట్ తినడానికి విలేజ్కి తీసుకువెళ్ళింది. నాకేమీ తెలియదు టీచర్. ఈ స్నోయికి ఎప్పుడు తిండుకోలే. సర్లే వెళ్ళి కూర్చో. టీచర్ మీకు నా అందం గురించి తెలుసు కదా, నన్ను చూడగానే అందరూ లైక్ చేస్తారని కూడా. బట్ టుడే ఇన్ విలేజ్ ఐ సా బ్యూటిఫుల్ ఆక్స్ అండ్ కౌస్. వై? అది ఎందుకు ఇంత స్పెషల్? మేము ఎప్పుడు చూసినా వాటికి స్వెట్టింగ్ పట్టి వాటికి కఫ్ కఫ్ అంటూ సౌండ్ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉంటాయి. బట్ టుడే నాకన్నా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వై టీచర్? టుడే ఇస్ ఎనీ స్పెషల్ డే ఫర్ దమ్ టీచర్. నీకెప్పుడు నీ అందం గురించి, నీ పళ్ళు తెల్లగా ఉన్నాయా, ఈరోజు ఏం తిందాము అని ఆలోచిస్తూనే ఉంటావు. కానీ ఆ ఎద్దులు ఆవులు శ్రమజీవులు, వాటికి ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నదో ఒక ప్రచారంలో ఉన్న ఒక కథనం ద్వారా నేను మీకు అందరికీ తెలియజేస్తాను. ఒకరోజు శివుడు నంది అంటే ఎద్దును భూమికి వెళ్ళి ప్రతి మనిషిని నెలకొకసారి తినమని, ప్రతిరోజు స్నానం చేయమని చెప్పమన్నారట. సరే అని నంది భూమికి వెళ్ళారట. కానీ నంది శివుడు చెప్పింది మార్చి చేసి ప్రతి మనిషికి నెలకొకసారి స్నానం చేయమని, ప్రతిరోజు తినమని చెప్పాడట. అప్పుడు నంది తాను చేసిన తప్పు శివుడికి చెప్పగా, నీ వల్ల ఈ తప్పు జరిగింది కాబట్టి నువ్వే భూమికి వెళ్ళి రైతులందరికీ ఆహారం పండించడంలో సహాయం చేయమని చెప్పి పంపించేశారట. అందుకే ఆ ఎద్దులు ఆవులు సంవత్సరం అంతా కష్టపడుతూ రైతులకు వ్యవసాయంలో సహాయం చేస్తున్నాయి. దానికి కృతజ్ఞతగా రైతులు కనుక పండుగ రోజు వాటిని అలంకరించి పూజలు చేస్తూ వాటి సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఓకే టీచర్, నాకు ఇప్పుడు అర్థమైంది. స్పెషల్ టీచర్, ఈరోజు నేను ఒక గుడ్ థింగ్ తెలుసుకున్నాను. మీ అందరికీ కూడా అర్థమైందమ్మా అవి ఎందుకంత ఇంపార్టెంటో? మాకు అర్థమైంది టీచర్. అవి మాలాంటి యానిమల్స్ అయినా కూడా అవి రైతులకు వ్యవసాయంలో సహాయం చేస్తున్నాయి. అవి రియల్లీ గ్రేట్ టీచర్. ఓకే, నేను మీ అందరికీ కూడా దీని గురించి అర్థమైందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కనుమ పండుగ ప్రత్యేకత కోసం వాళ్ళు వివరించారు. స్కూల్లో టీచర్ అయిన ఎలిఫెంట్ వివరించారు అన్నమాట. ఇప్పుడు దీని తర్వాత మీకు ఒక మంచి డ్యాన్స్ చూడాలనుందా? మరి పిలిచేద్దామా 6th క్లాస్ చిల్డ్రన్ని? ప్రశాంతి మేడం చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే చెప్పండి చూద్దాం. మేడం డాన్స్ వేస్తారంట, ఛాన్స్ కావాలంట. లాస్ట్ వేస్తారు, మీరు చూడండి. ఓకేనా? సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెలా గుమగుమలా జావళి, జాజి మల్లెలా గుమగుమలా జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి. వరములు చిలక స్వరములు చిలక కలమున చిలక కలదాన. హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది. మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో. తెలుగు తమిళం జతకట్టి నిన్నడు మీనాక్షి. మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన. హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెలా గుమగుమలా జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి. వరములు చిలక స్వరములు చిలక కలమున చిలక కలదాన. హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. ఇంత మంచి డాన్స్కి కొరియోగ్రాఫర్ చేసిన దేవికా మేడంకి క్లాప్స్ ఇద్దామా? సరే, దేవికా మేడం గర్ల్స్కి పర్ఫార్మెన్స్ చేస్తే ఇలా ఉంది, మరి బాయ్స్కి కొరియోగ్రాఫ్ చేస్తే ఎలా ఉందో చూడాలని ఉందా? లెట్స్ వెల్కమ్ 8th క్లాస్ బాయ్స్. స్వాగుతో కదిలే పొగరే నువ్వు ఎవరా ఎవరా ఎగబడు కదరా తమరే కదడు పుట్టెంత
కచేరీ చిక్కులకి చెప్పేవా చెక్కు ఎప్పటికీ తగ్గని దక్కిట్టు నేడు లేడు అస్సలు రాడు జస్ట్ అనదర్ పర్సన్ కైట్ కనపడడే హిస్టరీలో వాడు సౌండ్ అయ్యో నీ పవరు భూగోళం గుండెల్లో శివరు ఎన్నైనా టెల్లు నీ పైన కెమరే రాజాది రాజైన రావణ సౌండ్ అయ్యో నీ పవరు భూగోళం గుండెల్లో శివరు ఎన్నైనా టెల్లు నీ పైన కెమరే రాజాది రాజైన కమలాపురం రోడ్డాట కాగితాల కంపెనీ నువ్వు కంకర కొట్టొద్దావా వందే నాడి రాధమ్మ నువ్వు కంకర కొట్టొద్దావా వందే నాడి రాధమ్మ కనుమారానే తిరిగిడ పోరానే కనుకలు మా తలపతి ఇకనది కచేరి తలపతి కచేరి అగనా మనకు గనా పెరితనమా వైభవనమా ఇకనది కచేరి తలపతి కచేరి ఒడియే పరక బిట్టే బిరుదు వచ్చే కొండాడలమా. Everybody step aside, watch out, come in the vibe. Rebels up, romantic rebels up. వస్తున్నాడు step aside, looking for the right. Rebels up, romantic rebels up. వస్తున్నాడు step aside, looking for the right. సింగగున్నాగా భార్య బంగారం లెక్క బోరైతున్నాగా యాడుందో నా కాబోయే పిల్ల హ్యాపీగా మెడకి వడియాలు పెడతాందో తప్పిగా ఇండియా నంబర్ 1 బ్యాచులర్ నేనేలే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటే ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామా? విన్నర్స్ ఎవరితో తెలుసుకోవాలని ఉందా మీకు? ప్రశాంతి మేడం విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు వచ్చి మీ ప్రైజెస్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా చూస్తున్నాం. అలాగే డైరెక్టర్ సార్, డైరెక్టర్ మేడం, ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చి వేదిక మీదకి విన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సుంకర జోషియా అస్మితా లక్ష్మి అండ్ శ్రీరపు మంజుష, కమ్ టు ద డైస్. సెకండ్ ప్రైజ్ పలివెల భాగ్య శ్రీవల్లి. థర్డ్ ప్రైజ్ కర్రి వర్షిణి ప్రియ. ఫోర్త్ ప్రైజ్ గుత్తుల ప్రవల్లిక, మల్లిడి కుందన ప్రియ. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టూడెంట్స్తోనే ఆగలేదు, టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఈ రంగవల్లుల దాంట్లో దిద్దిన మన అన్నపూర్ణ హై స్కూల్ మహామహురాలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి డైరెక్టర్ సార్ని, ప్రిన్సిపల్ మేడంని కోరుతున్నాం. అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎనీ గెసెస్? పోలాదేవి మేడం. సెకండ్ ప్రైజ్ గోస్ టు రమాదేవి మేడం. ఫోర్త్ ప్రైజ్ గోస్ టు సురేఖ మేడం. అండ్ స్పెషల్ ప్రైజ్ ఫర్ అవర్ ఆఫీస్ మేడం నాగమణి మేడం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో దిస్ ఈజ్ తెలుగు ఫెస్టివల్ కదా, ఇది రీజనల్ ఫెస్టివల్. ఇంకా చెప్పాలంటే ఫార్మర్స్ ఫెస్టివల్, రైతుల ఫెస్టివల్. దీనికి ఎందుకు సిగ్నిఫికెన్స్ ఉందంటే మనకి హార్వెస్ట్ వచ్చే టైం ఇది. ఈ హార్వెస్ట్ బాగుంటేనే మిగతా అన్ని సెక్టర్స్ బాగుంటాయి. ఇది బాగుండకపోతే మొత్తం అన్నీ కూడా ఆగిపోతాయి. ఎందుకనంటే ఇంచుమించు ఇక్కడ ఉన్న అందరి పిల్లల్లో కొద్దిమందే ఫార్మర్స్ అయి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్, కానీ ఒకప్పుడు అంటే ఒక 2 తరాలు వెనక్కి వెళ్తే ఇంచుమించు అందరం కూడా మనం అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఇంచుమించు అందరం కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% పైన అగ్రికల్చర్లో ఉండేవాళ్ళు. సో అగ్రికల్చర్ అనేది మనకి లైఫ్ లైన్. అగ్రికల్చర్ బాగుంటేనే మిగతా అన్నీ బాగుంటాయి. సో అందుకనే దీన్ని మనం పెద్ద పండుగ అంటాం. మిగతా ఏ పండుగకి ఇంత ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా మన జిల్లాల్లో అంటే గోదావరి జిల్లాల్లో చాలా బాగా జరుపుకుంటారు. చాలా దూరం నుంచి కూడా వస్తారు ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి. బెంగళూరు నుంచి, చెన్నై, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా జనరల్గా ఇళ్ళకి వచ్చేస్తారు ఈ పండగకి మట్టుకి. వ్యక్తిగతంగా నేను కూడా ప్రతిసారి సంక్రాంతికి మట్టుకు ఇంటికి వచ్చేసామండి, ఏ పండుగ ఎలా ఉన్నా కూడా. సో అంత ప్రాధాన్యత ఉన్న పండుగ, అందుకనే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఎ రీజనల్ ఫెస్టివల్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రీజనల్ ఫెస్టివల్ ఉంటుంది. తమిళనాడుకి కూడా వాళ్ళు పొంగల్ అంటారు, మనమేమో సంక్రాంతి అంటాం, అదే డిఫరెన్స్. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ అండ్ ముక్కనుమ. సీ యూ అగైన్ ఆన్ 19th అంతా మళ్ళీ సెలవు పెట్టకుండా వచ్చేసేయండి. మళ్ళీ రావడానికి ఎక్కువ టైం తీసుకోవద్దు. సో మీకు ఆల్రెడీ ప్లెంటీ ఆఫ్ టైం ఇచ్చాం కాబట్టి 19th కల్లా అందరూ మళ్ళీ స్కూల్కి వచ్చేయాలి. ఓకే, సో అందరూ చక్కగా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వర్డ్స్. సో ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. బట్ బిఫోర్ దట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, కృతజ్ఞత ప్రతిపాదన చేయడానికి పాలాదేవి మేడంని వేదిక మీదకి పిలుస్తున్నాను. ఐ థింక్ ప్రశాంతి మేడం కూడా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ వస్తారో సెలబ్రేషన్స్కి అడుగుదాం. ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరితో పాటు. లెట్స్ సీ ఆన్ ద నెక్స్ట్ పొంగల్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ లిజన్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది కదా, ఈ ప్రోగ్రాంలో బాధ్యత తీసుకొని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి మన టీచర్స్ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? మరి అందరూ రెడీ అయిపోయారు ఎక్కడికి వెళ్ళిపోదామని? వన్స్ లిజన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఈరోజు మన అన్నపూర్ణ హై స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలని విజయవంతం చేయడానికి వారి నిరంతర మద్దతు
మార్గదర్శకత్వాన్ని అందించిన గౌరవనీయులైన పాఠశాల సంచాలకులు శ్రీ వల్లూరు సత్యనారాయణ చౌదరి గారికి, ప్రధానాధికారి జ్యోతి ప్రసన్న కుమారి మేడం గారికి, అలాగే ఉప ప్రధానాధికారి యశ్వంత్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలాగే ఈ అలంకరణ పనుల్లో పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని మరింత శోభగా తీర్చిదిద్దినటువంటి జయశ్రీ మేడంకి, ఫిన్నీ సార్కి, లలిత మేడంకి, లతా మేడంకి, నిఖితా మేడంకి, వీరబాబు సార్, కృష్ణ సార్, పీటీ సార్, వీళ్ళందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలంకరణలో తమ సృజనాత్మకతను ప్రత్యేక శ్రద్ధతో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన అన్నపూర్ణ స్కూల్ పేరెంట్ అయినటువంటి సిహెచ్ గంగా భవానీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మీకు తెలియని ఎన్నో సంక్రాంతి పిండి వంటలను మనకి పరిచయం చేసినటువంటి సైరా భాను మేడంకి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో వీరితో పాటు అలంకరణ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మేము చేస్తాము అంటూ మన ముందుకు వచ్చినటువంటి 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, అలాగే 7th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మన స్కూల్ టీచర్స్ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీరితో పాటు సో కనిపించకుండా మనకి ఎంతో సహకారం అందించినటువంటి అన్నపూర్ణ స్కూల్ ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన టీచింగ్ స్టాఫే కాకుండా సో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినటువంటి డ్రైవర్లు, క్లీనర్లు, అలాగే ఆయాములకు కూడా మరింత సహకారం మళ్ళీ అందించాలని కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తాము. మళ్ళీ నెక్స్ట్ 19th అందరూ ఆబ్సెంట్ అవ్వకుండా స్కూల్కి రావాలని కోరుకుంటున్నాం. విత్ జాయ్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ రావడం గుండెకే సంబరం, కళ్ళలో సంతసం, పండగే కారణం. ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా, నవ్వుతూ ఉండరా నా కథే జాతరా. ಸಂದಳ್ಳೆ ಸಂದಳ್ಳೆ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ 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 ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ